ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. నరసింహ శతకం నుండి ఒక మంచి పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టి. వనచరాదులకు భోజనము ఎవ్వడిపించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. స్త్రీల గర్భంబులన్ శిశువులనెవ్వడు పెంచే, ఫణులకెవ్వడు పోసే పరగ విషము. స్త్రీల గర్భములను శిశువులను ఎవడు పెంచి, ఫణులకెవ్వడు పోసే పరగ విషము. మధుపాళికెవ్వడు మకరందమునరించే, మధుపాళికెవ్వడు మకరందమునరించే. పశులకెవ్వడొసగే పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని. వేరే ఒక దాత లేడయ్య వెతకి చూడ. జీవకోట్లను పోషింప నీవెగాని, వేరే ఒక దాత లేడయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి, శేషప్ప కవి గారు ఎంత అద్భుతంగా రాశారు పద్యాన్ని. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చే. అడవిలో అనేక రకాల పక్షులున్నాయి, వాటన్నిటికీ ఆహారం ఎవరిస్తున్నారయ్యా? మృగజాతికెవ్వడు మేతబెట్టే. అడవిలో ఎన్నో మృగాలున్నాయి, ఒకదాన్ని ఒకటి చంపుకుంటూ తింటుంటాయి. వాటికి ఆకలేసినప్పుడే వేటాడతాయి, ఆకలి వేయకపోతే వేటాడడం. వాటన్నిటికీ ఆహారం సమకూర్చేది ఎవడయ్యా? నువ్వే కదా. వాటికి ఏమన్నా డబ్బులు ఉన్నాయా? ఆహారం కొనుక్కుంటాయా? ఏం కాదు కదా. ఈ వాటన్నిటికీ ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఆహారాన్ని అందించేది నీవే కదా పరమాత్మ. వనచరాదులకు భోజనం ఎవ్వడిపించే. అడవిలో తిరిగేటువంటి వాటిలన్నిటికీ భోజనం ఎవరు పెడుతున్నారు? నువ్వే కదా. చెట్లకెవ్వడు పోసే నీరు చేదిపోసే. ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా నీళ్లు ఎవరు పోస్తున్నారు? నువ్వే కదయ్యా. వర్షం రూపంలో ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటి కూడా వర్షం కురిసినప్పుడు ఆ నీరుని అవి తాగి చెట్లు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఆ వర్షాన్ని సృష్టించేది నువ్వే కదా పరమాత్మ. ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. స్త్రీల గర్భములను శిశువులనెవ్వడు పెంచే. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ లోపల పెరిగేటువంటి శిశువు అది భగవంతుని యొక్క ప్రేరణతో పెరగటమే తప్ప ఆ తల్లి ప్రత్యేకంగా ఆ శిశువుని పెంచడం అనేటువంటిది ఏమీ చేయట్లేదయ్యా. 2 నెలలకు ఎలా ఉండాలి, 3 నెలలకు ఎలా ఉండాలి, 6 నెలలకు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా కడుపులో ఉన్నటువంటి శిశువుని కూడా నీవే కదా పెంచి పోషించేది. మేమేం చేయగలం? మేమేమి చేయట్లేదు. అలాగే ఫణులకెవ్వడు పోసే పరగ విషము. తాచుపాములకి ఆ పడగలో కోరల్లో ఉంటుంది విషం, ఆ విషాన్ని సమకూర్చింది కూడా నువ్వే కదయ్యా. మధుపాళికెవ్వడు మకరందమునరించే. ఆ భ్రమరాలకి ఆ పువ్వులలో మకరందాన్ని కూడా నీవే సృష్టిస్తున్నావు కదా. ఆ భ్రమరాలు తిరుగుతూ పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి వాటి ఆకలి తీర్చుకుంటూ ఉన్నాయి. పశులకెవ్వడసగే పచ్చిపూరి. ఈ పశువులన్నిటికీ కూడా ఈ పచ్చి గడ్డిని తయారు చేసేది నీవే కదయ్యా. జీవకోట్లను పోషింప నీవెగాదే, వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవకోట్లు అన్నిటికీ, జీవించేటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఆహారాన్ని సమకూర్చేది నీవేనయ్యా. అది మేము తెలియక
మా గొప్పతనంతో మేము మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటున్నాం, మా ఆహారాన్ని మేమే తయారు చేసుకుంటున్నాం అనేటువంటి గర్వంతో ఉన్నామయ్యా. మాకు ఇలాంటి దుష్టబుద్ధిని పోగొట్టవయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మేమేదో మా సొంత తెలివితేటలతో మేము ఆహారాన్ని తీసుకుంటూ మేమే సంపాదించుకుంటున్నాం, మేమే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నామని మేము విర్రవీగుతున్నామయ్యా. ఓ భూషణ వికాస ధర్మపుర నివాస, మాలో ఉన్నటువంటి ఈ దుష్ట బుద్ధిని, ఈ దుష్ట ఆచారాన్ని, ఈ దుష్ట ఆలోచనల్ని నీవే తొలగించు పరమాత్మ, పరంధామ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మా పాపాలను పోగొట్టి మాకు కొంచెం జ్ఞానాన్ని కలగజేయవయ్యా అని నరసింహ శతకములో శేషప్ప అనేటువంటి కవి అద్భుతంగా వర్ణించారు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి.